చెప్తున్నావక్కా? ఒక నక్క ఇంకొక నక్కతో రహస్యంగా మాట్లాడితే వదిలేయచ్చు. ఒక తోడేలు ఇంకొక తోడేల్ని పక్కకి తీసుకెళ్తుందంటే పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఈ అక్కా చెల్లెలు మాత్రం రహస్యంగా ఏదో మాట్లాడడానికి వెళ్తే మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు. ఓ పక్క పెళ్లి కోసం షాపింగ్ ప్రిపరేషన్ లో ఉంటే ఏదో ఆకాశం బద్దలైనట్టు నన్నిలా లోపలికి లాక్కొచ్చావేంటి? గట్టిగా అరవకే. నిజంగా ఆకాశం బద్దలయ్యేంత ముఖ్యమైన విషయం చెప్పడానికే తీసుకొచ్చాను. ముఖ్యమైన విషయమా? నువ్విచ్చిన బిల్డప్ కి నేనింకా ఏదో పెద్ద రహస్యం చెప్తావనుకున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా పెద్ద రహస్యమే. ఏంటక్కా అది? నువ్వు అస్సలు కంగారు పడుకో. చాలా ప్రశాంతంగా వినాలి, అర్థమైందా? ఇంత సాగదీస్తున్నారంటే బాబు, నాకు ఆతృత పెరిగిపోతుంటేను. నువ్వు ముందు చెప్పక్కా. అదే ఆ రోజు షాపింగ్ మాల్లో నాతో తప్పుగా ప్రవర్తించింది ఎవరో కాదు. ఎవరు? రంజిత్. ఏంటి? రంజిత? ఏం మాట్లాడుతున్నావక్కా? అనుకున్నాను. ఆ రోజు నీలవేణి మీద కూడా చెయ్యాలనుకున్నాడు. అందుకే లాగొకటి పీకింది. బావా, నువ్వు ఆపుతావా? నిజమేంటో తెలియకుండా నువ్వు మాట్లాడకు. నిజమేంటో నాకు తెలిసిపోయిందిలే. నీలవేణికి సహనం చాలా ఎక్కువ. ఒకవేళ కోపం వచ్చిందంటే అవతల వాళ్ళు చాలా చెత్త పని చేసినట్టే. తను కోపంతో కొట్టిందంటే అది 100% రైటే. దానిలో డౌట్ ఏం లేదు. నువ్వు ఆపుతావా కాసేపు? అక్క, నువ్వే ఆధారంతో రంజిత్ అని అంటున్నావు? నేను చెప్పేది నిజం నిమిష. అది చెప్పడం, నువ్వు నమ్మడం. ఇంత తెలివి తక్కువ దానిలా నువ్వెప్పుడు మారేవక్క? నేనా నీలవేణి మాటలు ఉత్తిగా ఎందుకు నమ్ముతాను నిమిష? అది చూపించిన ఆధారాలు, చెప్తున్న నిజాలు అన్ని పరిశీలించి చూస్తే నీలవేణి చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఏ నీకలా అనిపించడం లేదా? అనిపించలేదు, అనిపించదు కూడా. అయినా పోయి పోయి దాని మాటలు నమ్ముతున్నారు చూడు, అక్కడి నాకు కోపం వస్తుంది. ఆ వీడియో వచ్చిన రోజే రంజిత్ నాకంతా ముందే చెప్పాడు. చెప్పాడా? ఏం చెప్పాడు? వాళ్ళు చేసిన నిందలు, తప్పులు జస్టిఫై చేసుకోవడానికి తారకన్నయ్య ఆ నీలవేణి ప్రయత్నిస్తారని. వాళ్ళకి అనుకూలంగా సందర్భం దొరికితే చాలు తప్పు తన వైపుకి తోసి ఇరికించడానికి చూస్తారని చెప్పాడు. ఇప్పుడు రంజిత్ చెప్పిందే నిజమైంది కదా, చూశారు కదా మీరు కూడా. కానీ నిమిషాన్ని నేను చెప్పేది విను. ఇదంతా ఈ పెళ్లి ఆపడానికి ఆ నీలవేణి ఆడుతున్న నాటకం. నీకు కూడా అదే మాట చెప్పుంటుంది కదా. అవును, ఈ ఇంటికి నిమిషమ్మకి రంజిత్ కరెక్ట్ కాదు అని చెప్పింది. ఇదంతా నీలవేణి కుట్రలో భాగమక్కా. దీన్ని అంత తేలిగ్గా వదలను. వెంటనే అమ్మకి చెప్పాలి, దాన్ని అంత చూడాలి. ఈ రోజు దాన్ని ఊరికే వదిలేది లేదు. నిమిష ఆగు. నిమిష, దానికి ఎంత ధైర్యం లేకపోతే, ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకోకపోతే నా అన్న బిడ్డ మీదే నిందేస్తుందా? ఈ ఇంటికి కాబోయే అల్లుడి పైన మాట తూలుతుందా? దాన్ని వదిలిపెట్టేదే లేదు. పెద్దమ్మగారు పిలిచారంట. చూసావా అమ్మా? చెయ్యకూడని పనులు చేస్తూ, జారకూడని విధంగా నోరు జారుతూ
ఇంకా ఎంత ధైర్యంగా నీ ముందుకొచ్చి నించుందో. ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా? తల పొగరు నెత్తికెక్కిందా? నాలుక నాగుపాములా తైతక్కలాడుతుందా? ఎవరి మీద ఏం ఆరోపణలు చేస్తున్నావో, ఎవరి మీద ఎలాంటి నిందలు వేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నిజానికి ధైర్యం ఎక్కువేనమ్మా. అబద్ధం ఎంత దాచడానికి చూసినా నిజం బయటపడిన నాడు అవమానాలు అపకీర్తి రాక మానవు. అంటే ఈ నిందలన్నీ కావాలనే వేస్తున్నావా? అన్నీ తెలిసే చేస్తున్నావా? నిజం తెలుసుకున్నాకే మాట్లాడుతున్నానమ్మగారు. ఈ ఉంగరాన్ని చూడండి, ఎక్కడో చూసినట్టుగా ఉందా మీకు? ఇలాంటి ఉంగరం మన ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారా? ఆ ఉంగరం కనీసం రోల్డ్ గోల్డ్ కూడా కాదు కదా నీలవేణి, వెండి ఉంగరం. అలాంటిది కనీసం నేను కూడా పెట్టుకోను. మరి ఈ ఉంగరం మన ఇంట్లో ఎవరి చేతికైనా ఉండడం మీరు చూసారా? ఈ ఇంట్లో రంజిత్ బాబు తప్ప ఎవరు ఇలాంటి ఉంగరం పెట్టుకోలేదు. అలాగే షాపింగ్ మాల్ వీడియోలో ఉన్న వ్యక్తి చేతికి కూడా ఇదే ఉంగరం ఉంది. ఆ రోజు పెన్ డ్రైవ్ లో వీడియో చూశాక తారక్ సార్ రంజిత్ గారిని నీ చేతికున్న ఉంగరం ఏది అని అడిగితే ఎక్కడో పడిపోయిందన్నారు, గుర్తుందా? అది పడిపోలేదు. ఆయనే అప్పుడు దొరికిపోతారేమో అని పడేశారు. అదే ఈ ఉంగరం, నాకు పూల కుండీలో దొరికిన ఉంగరం.